ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాదు. జ్ఞానయోగి శ్రోతృగణానికి స్వాగతం. వికుండులుడికి యమదూతకి జరుగుతున్నటువంటి సమాధాన్ని గురించి క్రితం సంచికలో కూడా చెప్పుకున్నాం. అది ఈ సంచికలో కూడా కొనసాగుతోంది. అయితే ఆ వికుండులుడికి చెప్పినటువంటి యొక్క విషయాలు సామాన్యమైనటువంటివి కావు. అటువంటి యొక్క విషయాల్ని అతడు చెప్తున్నాడు. ముఖ్యంగా శివనింద చేసేటటువంటి విష్ణు భక్తులకు కానివ్వండి, విష్ణు నింద చేసేటటువంటి శివభక్తులకు కానివ్వండి, నరక ప్రాప్తి తప్ప మరొకటి లేదు అని ఘంటాపథంగా ఆయన చెప్తున్నాడు. వైష్ణవ పురుషో వైశ్య శివనిందాం కరోతి యః. ఎవరైతే శివనింద చేస్తారో నగచ్చేద్వైష్ణవం లోకం, వాళ్ళు వైష్ణవ లోకానికి పోకపోగా సయాతి నరకం ధ్రువం, అతడుట సాక్షాత్తు నరకానికి పోతాడట. ఇంతకంటే ఘోరమైన విషయం ఏమున్నది? కాబట్టి శివుడు వేరు కేశవుడు వేరు అనేటటువంటి దృక్పథాన్ని మర్చిపోయి ముఖ్యంగా ఈ మాఘమాసాది కార్యక్రమాలు చేసేటప్పుడైనా చాలా చక్కగా ఒకటే పరాత్మని యొక్క స్వరూపం ఒకటే, ఏకం సత్ విప్రా బహుధా వదంతి అనేటటువంటి సూత్రాన్ని కనుక మనం అనుసరించినట్లయితే ఇటువంటి భేద అభిప్రాయాలు కానివ్వండి, భేదమైనటువంటి యొక్క విషయాలలో మరి మనం చొచ్చుకుపోవడం కానీ జరగదు. కాబట్టే ఈ రకంగా మనం గమనించుకోవాల్సిందే అని చెబుతూ ఈ సందర్భంలో ఆ యమదూత చాలా చక్కనైనటువంటి ఏకాదశి వ్రతాన్ని గురించి చెప్తున్నాడు. కార్తీక పురాణంలో కూడా ఏకాదశి వ్రతం, ద్వాదశి పారణ వీటన్నిటి మీద చాలా ఎక్కువగా వివరణాత్మకంగా చెప్పడం జరిగింది. అందులో దానికి ముఖ్యంగా అంబరీషోపాఖ్యాన్ని, భాగవతంలో కూడా ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి కథ, దానినే అంబరీషోపాఖ్యాన్ని అది ఆ కార్తీక పురాణంలో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏకాదశి వ్రతాన్ని గురించి ఇతడు చెబుతూ ఈ ఏకాదశి దినంతో సమానమైనటువంటి మరొకటి రోజు లేదు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రసంగవశంగానైనా సరే ఏకాదశి ఆ ఒక్క తిథి నాడైనా సరే మానవుడు వ్రతధారణ గనక చేసి చాలా చక్కగా స్నానాదులు గనక ఆచరించినట్లయితే అతని జన్మ చరితార్థమవుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి దీనితోటి సమానమైనటువంటి మరొక రోజు ముల్లోకాల్లో కూడా లేదు అని అంటున్నాడు. ఓ వైశ్యశ్రేష్ఠ, పద్మనాభునికి శుభమైనటువంటి యొక్క రోజు ఈ ఏకాదశి రోజు. ఈ నరుడి యొక్క దేహంలో ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోవాలి అంటే ఈ ఏకాదశి వ్రత నియమాన్ని తప్పకుండా మానవుడు పాటించాలి. 1000 అశ్వమేధ యాగాలు చేసినా లేదా 100 రాజసూయ యాగాలు చేసినప్పటికీ కూడా ఒక్క ఏకాదశి ఉపవాసంతో సమానం కాదు అంటున్నాడు. అశ్వమేధ సహస్రాణి రాజసూయ శతాని చ ఏకాదశ్యుపవాసస్య కళాం నార్హంతి షోడశీం. దానిలో 16వ వంతు కూడా కాదుట. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. 16వ వంతు యొక్క ఫలితాన్ని కూడా పొందలేం మనం ఎన్ని వ్రతాలు పుణ్యాలు చేసినప్పటికీ కూడా. ఒక్క ఏకాదశి వ్రతం ఒక్కడి చాలు. అందుకనే ఓ వైశ్య, 11 ఇంద్రియాల్లో ద్వారా మనం చేసేటటువంటి పాపాలన్నీ కూడా పూర్తిగా నశించిపోవాలి అంటే ఈ ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా మానవుడు ఆచరించాలి అని చెప్తున్నాడు. అందుకనే ఏకాదశి అనేటటువంటి సామాన్యమైనటువంటిది కాదు. ఇది ఇచ్చేటటువంటి యొక్క భోగాలు కానివ్వండి, భాగ్యాలు కానివ్వండి, ఇతరత్రా ఫలితాలు కానివ్వండి అసామాన్యమైనటువంటివి. అందుకనే సర్వభోగ ప్రదాహ్యయిషా శరీరారోగ్యదాయిని సుకళత్ర ప్రదాచయిషా జీవపుత్ర ప్రదాయిని. అంటే ఏకాదశి వ్రతం వలన సర్వభోగాలు కలగడమే కాకుండా శరీర ఆరోగ్యం కలగడమే కాకుండా ఇంకేమిటంటే చక్కనైనటువంటి కళత్రం అనగా భార్యనిస్తుంది, చక్కనైనటువంటి పుత్రుల్ని కూడా ఇస్తుంది అని ఇందులో చెప్తున్నారు. కాబట్టి ప్రతివాడు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం చాలా ముఖ్యమైనటువంటి విషయంగా భావించాలి. వైశ్య, గంగా నది
గయా, కాశీ, పుష్కరం మొదలైనటువంటి ఏవైతే పుణ్యతీర్థాలు ఉన్నాయో ఆ పుణ్యతీర్థాలలో అనాయాసంగా విష్ణువు వైపే చేరుస్తాయి, విష్ణు భక్తిని కలిగిస్తాయి. కానీ ఇవేవీ కూడా ఏకాదశి వ్రతంతో సమానమైనవి కావు అని ఆయన యమదూత చెప్తున్నాడు వికుండులోడికి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రిపూట చాలా చక్కగా జాగరణ గనక చేసినట్టయితే అది చాలా విశేషం. ఎందుకంటే రాత్రవు జాగరణం కృత్వా, రాత్రిపూట జాగరణ చేయాలి. సముపోష్య హరే దినం, హరే దినం అంటే ఏకాదశి యొక్క రోజుని హరిదినం అంటే అర్థాన్ని. దశవై పైతృకే పక్షే, తన యొక్క తర్వాత పితృపక్షంలో 10 తరాల వారిని, మాతృకే దశ పూర్వజాన్, తన తల్లి వైపున 10 మరి తరాల వారిని కూడా ప్రియాయా దశ వైశ్యాతాన్ సముద్ధరతి నిశ్చితం. కాబట్టి ఈ తరాల్ని, అటు 10 తరాల్ని ఇటు 10 తరాల్ని కూడా పునీతుల్ని చేయాలి, వాళ్ళని ఉద్ధరించాలి అంటే ఒక్క ఏకాదశి వ్రతం సరిపోతుంది. అంటే జాగరణ అంటే అర్థం ఏమిటి? కాలక్షేపం చేయడం కాదు. జాగరణ అంటే మన మనస్సుని అటువైపే, ఆ భగవంతుని వైపే మరల్చుకొని మన పూర్తిగా దాని అందే లగ్నము చేయడానికి ఈ జాగరణ అనేటటువంటిది ముఖ్యం. నిద్రపోకుండా ఉంటేనే జాగరణ, ఏదో సినిమానో ఇతరత్రా చూడటమే జాగరణ అని అనుకోవడం పొరపాటు. అలాగే ఉపవాసం అంటే, అంటే సమీపే అని అర్థం. ఉపవాసం ఉండటం అంటే అర్థం ఏమిటంటే ఉపవాసం పేరుతోటి ఇతరత్రా ఉండిన వాటిని అన్నింటినీ కూడా ఈ కుక్షింభరత్వానికి అనగా కడుపు నింపుకోవడానికి వేయడం అని కాదు అర్థం. వీటన్నిటినీ కూడా చాలా చక్కగా ఉంచుకొని జాగ్రత్తగా శరీరాన్ని కూడా మన కంట్రోల్లో పెట్టుకొని, ఎప్పుడైతే శరీరం కంట్రోల్ అంటే ఇంద్రియాలు మన కంట్రోల్లో ఉంటాయి, ఇంద్రియాలు అన్నిటినీ కూడా మనం వశంపరుచుకొని భగవంతుడి వైపు మన మనస్సుని, అలాగనే మనకు సంబంధించిన పూజలు పునస్కారాలు అన్నింటినీ కూడా అటువైపే మరల్చడం కోసమని ఏర్పాటు చేసినటువంటిదే ఉపవాసం కానివ్వండి లేదా జాగరణ కానివ్వండి. ఆ రకమైనటువంటి దృష్టితోటి మనం ఉపవాసాన్ని జాగరణని కనుక చేసినట్టయితే ఆ ఏకాదశి వ్రతం అనేది సఫలీకృతం అవుతుంది. అప్పుడు ఎవరైతే ఈ రకంగా చేస్తారో వాళ్ళు నరకలోకానికి పోవలసినటువంటి ఎట్టి అవసరం కూడా ఉండదు. సాక్షాత్తు హరి మందిరానికి అనగా విష్ణులోకానికి చేరతారు. ఓ వైశ్యశ్రేష్ఠ, ఇంకో సంగతి ఏమిటంటే ఇది పెద్ద అయిన తర్వాతనే చేయాలి, చిన్నవాళ్ళు చేయక్కర్లేదు అనేటటువంటి ఒక దృష్టి కూడా కాదు. పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే దీనిని చేయవచ్చు. ఎందుకంటే వయోభేదం దీనిలో లేదు, భక్తి ప్రధానం. అందుకనే ఆయన కాళహస్తీశ్వర శతకంలో దంతంబుల్ పడనప్పుడే తనువునందు ఆరూఢి ఉన్నప్పుడే కాంతాసంగమురోయనప్పుడే అని చెప్పుకుని వచ్చాడు కదా. చింతింపన్వలని పదాభుజ ద్వయిన్ శ్రీకాళహస్తీశ్వర అని. ఎప్పుడో చేద్దాం, ఎప్పుడో మనకి మరి వయస్సు ఉండగా కాదు చేయవలసింది, ఎప్పుడో ముసలి వాళ్ళ యొక్క వ్యవహారం ఇవన్నీ అనుకోవడం చాలా పొరపాటు. అందుకనే ఇటువంటి యొక్క పద్ధతిని ఎవరైనా సరే 3 రాత్రులు కనుక ఉపవాసం ఉండి పుణ్యతీర్థంలో స్నానం కనుక చేసి బంగారం, నువ్వులు, గోదానం మొదలైనటువంటివి చేసినట్టయితే వాళ్ళకి చాలా పుణ్యమని చెప్పుకుని వచ్చారు. ఉపోష్యైకాదశీం నూనం నైతి పాపోపి దుర్గతిం ఉపోష్యేహ త్రిరాత్రాణి కృత్వా తీర్థే చ మజ్జనం దత్వా హేమతిలానాంశ్చ స్వర్గతిం యాంతి మానవాః. ఈ మాఘమాసంలో తిలలు అనగా నువ్వులు చాలా ప్రధానంగా చెప్తున్నారు. అంటే నువ్వులు కనుక దానం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వెంటనే అతడు చాలా తేలికగా తన పాపాలన్నిటి పోగొట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని ఆ రకమైనటువంటిది చెప్పుకుని వచ్చారు. ఇంకో సంగతి ఏమిటంటే ఇందులో ఎవరైనా సరే చక్కగా దానము చేయడం, ఒక తపస్సు చేయడంతోనే సరిపోదు, దానము కూడా చాలా ప్రధానం. దానము చేయడం వల్ల ఏమిటంటే దాతృత్వం, ఆ గుణం వల్ల మనకు ఉన్నటువంటి దాన్ని జాగ్రత్తగా ఇతరులకి మనం అనుభవించడం లేదా ఇతరులకు పెట్టడం అనేటటువంటి సద్గుణం ఏర్పడుతుంది. అందుకని దానం. అందుకనే ఈ కథల్లో కూడా మనం చెప్పుకున్నాం, తన యొక్క వీళ్ళ యొక్క తండ్రి వికుండుని యొక్క తండ్రి తాను సంపాదించినటువంటి దానిలో 6వ వంతుని అందరికీ దానాలు చేశాడు. రకరకాలైన పుణ్య కార్యక్రమాలకి కూడా మరి వెచ్చించడం జరిగింది. కానీ వీళ్ళిద్దరూ, ఈ తమ్ముడు అన్న కూడా వీళ్ళు ఈ రకమైనటువంటి పద్ధతిలో సంచరించకుండా
ఆ పెద్దవాడు పూర్తిగా పాపాల పాలయ్యాడు. రెండోవాడు మాత్రం అతడు ఏదో పుణ్య కార్యక్రమం చేసినందువలన స్వర్గానికి పోవడం జరిగింది. కాబట్టి ఈ కాలంలో తపస్సు చేయడమే కాకుండా, దానము చేయడమే కాకుండా, దానము లోపల యథాశక్తిగా ఛత్రం అంటే గొడుగు, అలాగనే వస్త్రం, అన్నం మొదలైనటువంటివి దానం, అలాగనే కందమూలాలు కూడా దానం చేస్తారు. ఇవన్నీ కూడా పవిత్రమంగా మనం చేసేటటువంటి దానానికి చాలా సఫలీకృతాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగనే బీదవారైనా సరే మానవులు తప్పకుండా చేతనైనంత యథాశక్తి అన్నారు. కొండంత దేవుడికి కొండంత పత్రితోటి పూజ చేయలేం మనం. కాబట్టి యథాశక్తిగానే మనం కూడా దానం చేయడం ముఖ్యమైనటువంటి. కానీ డబ్బున్నవాడు కూడా దానం చేయలేదనుకోండి, డబ్బు లేక దానం చేయకుండా ఉన్నవాడు, డబ్బుండి దానం చేయనటువంటి వాడు, ఇద్దరు కూడా సమానమైపోతారు. ఇద్దరు నరకలోకానికి పోవడం ఖాయం. కాబట్టి ఎవరైనా సరే శక్త్యానుసారం తప్పకుండా మరి చేతనైనంత వరకు దానం చేయడం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా అధర్మపరులు దుర్గతి పాలవుతారు. అలాగనే ధర్మం యొక్క ఆధారంగానే మానవుడు అనేటటువంటి వాడు ఆరోహణం స్వర్గానికి పైకి ఆ మెట్లన్నీ కూడా ఎక్కడం అనేటటువంటిది జరుగుతుంది. ఆరోహంతి దివం ధర్మైర్నరాః సర్వత్ర సర్వదా తేన బాలత్వమారభ్య కర్తవ్యో ధర్మ సంగ్రహ. ధర్మాన్ని సంగ్రహించడం అనగా ధర్మాన్ని ఆచరించడం అనేటటువంటి ఒక గుణాన్ని చిన్నప్పటి నుంచి మన పిల్లలకి నేర్పాలి. అటువంటిది లేకుండా వాళ్ళు ఏ రకంగా సంచరిస్తున్నారో మనం తెలియనటువంటి పరిస్థితిలో మనం డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకొని వారికి ఎటువంటివి నేర్పకపోతే, ఒక పద్ధతి కానీ, ఒక ఆచారము, ఒక వ్యవహారం, ఏ రకమైనటువంటి యొక్క పద్ధతులు లేవు. అటువంటివి లేకుండా ఇప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లలు తయారవుతున్నారు. దానికి కారణం ఏమిటంటే తల్లిదండ్రులే కారణం. ఆడపిల్ల కనుక చెడిపోతే తల్లిది తప్పన్నారు, మగపిల్లడు కనుక చెడిపోతే తండ్రి తప్పన్నారు. అది మనం గమనిస్తున్నామా మరి ఈ రోజుల్లో? లేదు. కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఈ రకమైనటువంటి అభ్యాసాన్ని అనగా దైవభక్తి, అలాగనే పితృభక్తి, మాతృభక్తి, గురుభక్తి ఇట్లాంటి కనుక సగుణాలు కనుక ఈ ఏర్పాటు చేసినట్టయితే, వాళ్ళకి నేర్పినట్లయితే ఆ పద్ధతిలోనే వాళ్ళు సంచరిస్తారు, వాళ్ళ జీవితాలు సుఖంగా ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతిలో మనం సంచరించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది అని అతడు చెప్పాడట. వికుండలుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఎంత గొప్ప మాట చెప్పావయ్యా, ఇన్ని చక్కనైనటువంటి మాటలు నాకు చెప్పి నాకు జ్ఞానోదయాన్ని కలిగిస్తున్నావు అన్నాడట. అనేటప్పటికీ తరువాత వికుండుడు అన్నాడు, ఏమయ్యా, నీ మాటలు వింటున్న కొద్దీ నాకు ఇంకా ఆనందంగా ఉంది, ఇంకేం చెబుతావా అని ఉత్సాహంతో ఉత్సుకతతోటి నేను ఎదురు చూస్తున్నాను. కాబట్టి మరి ఇంకా ఇందులో ఉన్నటువంటి యొక్క ఏ రకంగా అయితే చంద్రుని యొక్క కిరణాలు, ఆ చల్లనటువంటి కిరణాలు మన యొక్క తాపాలన్నింటినీ కూడా పోగొడతాయో, నీ మాటలు అనేటటువంటివి నాకు చాలా చక్కగా నాలో ఉన్నటువంటి తాపాలన్నింటినీ కూడా పోగొడుతున్నాయి. ఎలాగంటే ఉపకర్తుం ప్రియం వక్తుం గుణో నైసర్గిక సతాం సీతాం సుక్రియతే ఏన సీతలో అమృతమండల. ఏ రకంగా అయితే చంద్రుని యొక్క కాంతి విశేషం, చంద్రుని యొక్క వెన్నెల మనలో ఉన్నటువంటి తాపాలన్నింటినీ పోగొడుతుందో, అలాగనే మంచివాళ్ల యొక్క మాటలు, ఉపకారం చేసేటటువంటి ఉపకారిగా ఉండినటువంటి వాడు చెప్పేటటువంటి మాటలు మనలో ఉన్నటువంటి అన్ని దురభిప్రాయాన్ని పోగొట్టడమే కాకుండా మనకు ఒక రకమైన నూతనోత్తేజాన్ని కలిగిస్తాయి కదా అని అంటున్నాడు. అంతేకాకుండా, ఓ దేవదూత, నేను ఇప్పుడు ఒక్క ప్రశ్న అడగదలుచుకున్నాను, ఏమనుకోకు అన్నాడు. అదేమిటయ్యా, నీకు నాకు సంబంధం చాలా గట్టిదే, నువ్వు 7 అడుగులు నడిస్తే మన ఇద్దరికి స్నేహం ఏర్పడింది అన్నావు కదా, కాబట్టి తప్పకుండా అడుగు, నీకు చెప్పకపోతే ఎవరికి చెప్తాను నేను, నువ్వు చాలా ఉత్సుకతతో అడుగుతున్నావు కాబట్టి నువ్వు అడుగునైనా చెప్తాను అన్నాడట. అయితే బాగుంది, నేను స్వర్గలోకానికి పోతున్నాను, స్వర్గలోకానికి నన్ను తీసుకువెళ్ళిపోతున్నావు, మరి మా అన్న ఉన్నాడే వాడు కాస్త నరకానికి వెళ్ళిపోయాడు, ఆయన్ని ఉద్ధరించేటటువంటి మార్గం ఏదైనా ఉందా, నాకు చెప్పవలసిందయ్యా, ఏమనుకోకు అంటూనే అతడు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు వికుండుడు. వికుండుడు అన్నాడు, ఓ దూత, బాగానే ఉందయ్యా, ఈ మాట అడిగావు, నాకు చాలా సంతోషించాను. అయితే దీనిలో ఉన్నటువంటి ఒక విషయం ఏమిటంటే, ఇంకో సంగతి కూడా అడిగాడు ఇతడు. నేను ఈ జన్మలో నేను వికుండుడిని, బాగానే ఉంది, మా అన్న శ్రీకుండుడు, మరి క్రితం జన్మలో నేనెవరిని, అసలు నాకు క్రితం జన్మ ఉన్నదా, ఈ జన్మతోటి సమాప్త,
ఈ జన్మలో నేను స్వర్గంలో చేరిపోవడంతో నాకు అక్కడతోటి మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదా? ఏమిటి సంగతి? నా సంగతి అంతా చెప్పవలసిందని వివరంగా అడిగాడు వికుంఠుడు. దానికి అతడు చెప్తున్నాడు, అయితే నాయనా, నువ్వు పూర్వం ఎటువంటి వాడివంటే నువ్వు చేసినటువంటి యొక్క పుణ్యం చాలా గొప్పగా ఉంది. అటువంటి యొక్క పుణ్యాన్ని గనక నీ అన్నకు ధారపోసినట్లయితే ఆ అన్న మళ్ళీ అతడు మరి స్వర్గానికి వెడతాడు నీతోటి పాటుగా. ఇతడు ఇప్పుడు నరకానికి పోయాడు, కానీ అతన్ని కూడా స్వర్గానికి తీసుకుపోయే మార్గం ఉన్నది అని చెప్పాడట. అయితే చెప్పన్నాడు వికుంఠుడు. దానితోటి అతడు అంటున్నాడు, నాయన, మధువనం అనేటటువంటి దానిలో పూర్వం శాకల్యుడు అనేటటువంటి ఒక మునీశ్వరుడు ఉన్నాడు. అతని యొక్క భార్య రేవతి అనేటటువంటి పేరు కలిగినటువంటి ఆమె. నవగ్రహాల్లాగా వాళ్ళు 9 మంది కుమారునికి అన్నారు. పై 5గురు కూడా గృహస్థాశ్రమంలోకి అనగా వివాహం చేసుకొని వాళ్ళు ఆ కార్యక్రమాలు నిత్యాగ్నిహోత్రులాగానే ఉంటున్నారు. ఆ కార్యక్రమాలు కొనసాగించుకుంటూ పోతున్నారు. అయితే తరువాత ఉండినటువంటి 4గురు మాత్రం వాళ్ళు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. వివాహం చేసుకోకుండా వాళ్ళు ఉండిపోయారు. భగవంతుడే సర్వే సర్వత్రా ఉన్నాడు అని. అదే భగవంతుడే విష్ణుమూర్తి గారు. విష్ణువు అంటే అందులోనే వ్యాపకుడు అని అర్థం. ఆ విష్ణువు వ్యాపకుడైనటువంటి విష్ణువు సర్వే సర్వత్రా ఉన్నాడు అనే భావంతో వాళ్ళు చాలా చక్కగా భగవద్భక్తితోటి ఏదో దొరికినటువంటిది తింటూ ఎక్కడో ఉంటూ కాలక్షేపం చేస్తూ తిరగడం మొదలుపెట్టారు. ఒక చోటంటూ లేదు, వాళ్ళు అన్ని చోట్ల వాళ్ళు తిరగటం ప్రారంభించారు. అలా తిరుగుతూ ఒకానొక సందర్భంలో మొత్తం అంతా కూడా నీవు 8వ జన్మ లోపల నీవు నీ భార్యా పిల్లలతోటి మత్స్య దేశంలో ఉంటున్నావు. నువ్వు చాలా భగవద్భక్తితోటి చాలా ఆనందదాయకంగా కాలక్షేపం చేస్తున్నావు. అదే సమయంలో ఈ 4గురు బ్రాహ్మణులు కూడా చాలా చక్కగా ఎంతో నిష్ఠతోటి ఉంటున్నప్పటికీ ఆకలి అనేది క్షుద్బాధ. ఆకలిని ఎవడు ఆపగలుగుతాడు? ఈ ఆకలితోటి అనుమతిస్తూ ఎక్కడ ఎవరు భోజనం పెడతారా అని భోజనం చేసే సమయానికి నీ ఇంటికి వచ్చారు. అదే సమయంలో నువ్వేమిటంటే వైశ్వదేవం పూర్తి చేసుకొని ఎవరు భోజనానికి వస్తారా, నిత్యం భోజనాన్ని ఎవరో ఒకరికి పెట్టినట్టయితే ఆనందం, అటువంటి ఎవరు వస్తారా భోజనానికి అని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. అదే సమయంలో ఆ 4గురు బ్రాహ్మణులు నీ ఇంటికి వచ్చారు. అందులో బ్రహ్మచారులు, వేదాధ్యయన పరులు, ఎంతో నిష్ఠాగరిష్ఠులైనటువంటి వాళ్ళు నీ ఇంటికి రావడానికి నువ్వు చాలా ఆనందించావు. ఎందుండి ఎందుబోవుచు ఇందులకే తెంచినారలిప్పుడు విద్వద్వందిత నేడు కదా మందిరము. చాలా ఆనందమైందయ్యా, ఇవాళ నా మందిరం అంతా కూడా చాలా చాలా చక్కగా మరి పవిత్రమైంది అని మనుచరిత్రలో చెప్పినట్లుగా నీవు కూడా వాళ్ళని చక్కగా ఆదరించావు, లోపలికి తీసుకుని పోయావు, వాళ్ళ పాదాలు కడిగావు. ఆ పాదతీర్థాన్ని భార్య నీళ్లు పోస్తుండగా చక్కగా నువ్వు పాదాలు కడిగావు. ఆ పాదతీర్థాన్ని నీ శిరస్సు మీద చల్లుకున్నావు. నీవు పవిత్రుడు అయ్యావు, నీ భార్య పవిత్రమైంది. పైగా నువ్వేమన్నావు, అయ్యా మీ బోడి పెద్దలు మా ఇంటికి రావడం చాలా ఆనందం. ఇటువంటి ఆనందం ఎవరికి కలుగుతుంది? నా పూర్వజన్మ సుకృతం వల్ల మీరు నా ఇంటికి వచ్చారు. నా జన్మ చరితార్థమైంది, నా భార్య చరితార్థమైంది, అంతేకాకుండా మొత్తం నా వంశమంతా చరితార్థమైంది. నా పశువులు, నా ధనము, సంపద అన్నీ కూడా మరి చాలా పుణ్యమైనటువంటి పద్ధతితో అయింది అని నువ్వు చాలా ఆనందించి అప్పుడు దాంతో ఏమైందయ్యా, నీ యొక్క పాపాలన్నీ కూడా మరి పూర్తిగా నశించిపోయినాయి. నువ్వు పవిత్రుడు అయ్యావు. అంతేకాకుండా వాళ్ళకి సక్రమంగా నువ్వే స్వయంగా వడ్డించి భోజనం పెట్టావు. భోజనం పెడితే వాళ్ళు చాలా సంతృప్తి పొందారు. పొందిన తరువాత చాలా చక్కగా వాడు భోజనం చేసి అక్కడతో వెళ్ళిపోకుండా నీ ఇంట్లోనే వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు. అది చాలా గొప్ప విషయం. మహాత్ములైనటువంటి వాళ్ళు, తపశక్తి సంపన్నులైనటువంటి వాళ్ళు, తపోనిష్ఠా గరిష్ఠులైనటువంటి వాళ్ళు నీ ఇంట్లో ఆ రాత్రి బస చేయడం అనేటటువంటిది నీ అదృష్టం. అటువంటి యొక్క అదృష్టం నీకు కలిగింది. ఆ పుణ్యాన్ని వర్ణించడానికి 1000 ముఖాలున్నటువంటి ఆదిశేషుడికి కూడా సరిపోదు. అంత పుణ్యాన్ని నువ్వు సంపాదించావు ఒక్క రోజులో ఆ 4గురు బ్రాహ్మణులకి నువ్వు భోజనం పెట్టి. ఆ బ్రాహ్మణుడు కూడా చాలా శ్రేష్టమైనటువంటి వాడు కాబట్టి ఏమిటయ్యా విశేషం? భూతానాం ప్రాణినః శ్రేష్టా. అసలు భూతములో జీవరాశుల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఏమిటయ్యా అంటే మరి ప్రాణులు చాలా శ్రేష్టమైనటువంటి వాళ్ళు. ప్రాణినాం బుద్ధిజీవినః. ఈ ప్రాణుల్లో బుద్ధిజీవులు ఎవరైతే ఉంటారో అనగా తెలివి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో
వాళ్ళు చాలా శ్రేష్టమైనటువంటి వాళ్ళు. బుద్ధిమత్సురాసునరా శ్రేష్టా, బుద్ధిమంతుల లోపల నరులు శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు. బుద్ధిమంతులు ఉండొచ్చు, అనేక రకాలు జంతువుల్లో కూడా బుద్ధి కలిగినటువంటి ఉండొచ్చు, కానీ వాళ్ళలో నరులు శ్రేష్ఠులు. నరేషు బ్రాహ్మణా స్మృతా, నరుల్లో బ్రాహ్మణులు అనేటటువంటి వాడు శ్రేష్టమైనటువంటి వాడు. బ్రాహ్మణేషు చ విద్వాంసో, బ్రాహ్మణుల్లో విద్వాంసుడైనటువంటి వాడు, పొట్టకొస్తే అక్షరం ముక్క లేనటువంటి వాడు కాదు. బ్రాహ్మణుడై ఉండి, పుట్టుక చేత బ్రాహ్మణుడై ఉండి వాడు గనక విద్వాంసుడై ఉంటే వాడు చాలా పవిత్రమైన వాడు, వాడిని పూజింపదగినటువంటి వాడుగా పరిగణించాలి. అయితే విద్వత్ సుకృత బుద్ధయ, విద్వాంసులు అవ్వచ్చు, వాడు సుకృత బుద్ధి, మరొకరికి సహాయం చేయాలనే బుద్ధి కలిగినటువంటి వాడు అయి ఉంటే వాడు చాలా శ్రేష్ఠులు అన్నారు. కృతబుద్ధిషు కర్తారః, మరి ఈ మంచి బుద్ధి కలిగి ఉండొచ్చు, కానీ మంచి పనులు చేయకపోవచ్చు. బుద్ధి ఉన్నంత మాత్రంతో సరిపోదు, దాన్ని సక్రమమైనటువంటి పద్ధతిలో బుద్ధిని వినియోగించాలి, వాడు సక్రమంగా పనిచేయాలి. అలా కాకుండా ఉన్నట్టయితే కాదు. కృతబుద్ధిషు కర్తారః, మంచి పనులు చేసేటటువంటి వాడు, బుద్ధిమంతులై ఉండాలి, వాళ్ళు మంచి పనులు చేసేటటువంటి వాళ్ళు అయి ఉండాలి. ఆ వాళ్ళలో కూడా కర్తృషు బ్రహ్మవేదినః, ఈ పని చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే బ్రహ్మవేదులై ఉంటారో, అనగా బ్రహ్మం వైపే తమ మనస్సుని మరల్చుకొని, భగవంతుడి వైపే తమ మనస్సుని మరల్చుకొని, తాము చేసేటటువంటి ప్రతి పని కూడా భగవదర్పితముగా చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా శ్రేష్టమైనటువంటి వాళ్ళయ్యా. కాబట్టి నీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు వ్యక్తులు సామాన్యులు కాదు, వాళ్ళు నీ పుణ్యవశాన, పూర్వజన్మ సుకృతం వశాన వాళ్ళు నీ ఇంటికి వచ్చారు. రావడమే కాదు, భోజనం చేశారు. భోజనమే చేయడం కాదు, చాలా చక్కగా నీ ఇంట్లో ఉన్నారు రాత్రిపూట. అటువంటి వాళ్ళు నీ ఇంటికి రావడం చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. కాబట్టి నువ్వు చాలా పుణ్యం చేశావు, ఆ పుణ్యాన్ని నువ్వు ధారపోయాలి అని చెప్పారట. ఈ పుణ్యాన్ని ధారపోయడం అనేటటువంటి ఒక కార్యక్రమం చెప్తున్నాడు. కాబట్టి అంటే వికుండునుడు తన అన్నగారి కోసమని ఆ పుణ్యాన్ని ధారపోయడానికని పూనుకున్నాడు.